అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు చేద్దాం. నిజంగా విమానం ఎక్కుడు చాలా మందికి ఒక కళ. ఊర్లల్లో ఉండే జనాలు విమానం ఎక్కుడు సంగతి పక్కన పెట్టురి, కమ్సే కమ్ ఎయిర్పోర్టుకు ఓనోళ్ళు కూడా చాలా మందే ఉంటారు. అవునా కాదా? అసంటిది డైరెక్ట్ విమానం ఎక్కితే ఎట్లా అనిపిస్తుందో వాళ్ళ మనసుకు. అదే విమానంలో గోవాకు పోయి ధూమ్ ధామ్ చేస్తే ఇంకెట్లుంటుంది? ఇంటుంటేనే దిల్కుష్ అనిపిస్తున్నది కదా. మరి వీళ్ళకు ఇంకెట్లా అనిపించిందో మరి. అగో మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చూడురోళ్ళ జనాలు ఎట్లున్నారో. దగ్గర 500 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు విమానం ఎక్కి గోవాకు పోతుర్రు. అయ్యో, గోవాకు పోవుడు కూడా సుతారమా? ఇది కూడా ఒక ముచ్చట్నేనా నేరు? బరాబర్ సుతారమే, బరాబర్ ముచ్చట్నే. ఈ 500 మందిలా 190 మంది విమానం ఎక్కలే. కమస్కం ఎయిర్పోర్టుకు కూడా ఎట్లుంటుందో అలాగే తెలియదు. అసొంటిది వీళ్ళందరినీ ఫ్రీగా విమానం ఎక్కించి దావత్కు పట్టుకపోయింది ఒక కుటుంబం. వీళ్ళందరూ నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం గుడ్ల సర్వ ఊరోళ్ళు. 500 మంది ఉంటారు. అయితే జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య కొల్ల నాయన మ్యాకల అయ్యప్ప వీళ్ళందరికీ విమానం ఎక్కే కల నిజం చేసిండు. అయ్యప్ప చిన్న కొడుకు పెండ్లి కుదిరింది. వరపూజ పూలిపండ కార్యం ఉంటది కదా, ఇక ఆ కార్యాన్ని గోవాలో చేసిండు. అయితే ఇక ఎంగేజ్మెంట్ పేరంటానికి సొంత ఊరు జనాన్ని విమానంలో దోలుకపోయిండు. అసలు ఇంతవరకు విమానాన్ని దగ్గర నుంచి చూడనోళ్ళు విమానంలో కూర్చొని అందున గోవాకు పోతుంటే వీళ్ళది ఓగ సంబరం కాదుల్లా. అసలు జిందగీలో విమానం ఎక్కుతామా, మాకు అర్హత ఉన్నదా అనుకున్నోళ్ళు విమానం కలను నిజం చేసుకున్నారు గిట్లా. కానీ ఏ మాటక ఆ మాటే. కొడుకు దావత్కు ఊరి జనాలందరినీ విమానంలో దోలుకపోయిండంటే చిన్న ముచ్చట కాదు కదా. మెచ్చుకోవాల్సిందే అయ్యప్పను. అన్నట్టు మనం పెళ్లిళ్లకు దావతులకు పోయినప్పుడు ఏం చేస్తాం? మంచిగా బగారన్నంతో కడుపు నిండా తింటాం. అటెంకా ఉత్తగా చేతులు ఊపుకుంటా పోవద్దు కదా. చెయ్యి గడిగినందుకు కట్నం చదివియాలి, సోంపు బుక్కాలే పోవాలి. అయితే గీనాడు చాలా మంది కాడ పైసలు ఉంటలేవు, అంటే జేబులు ఉంటలేవు, బ్యాంకులో ఉంటున్నాయి. కానీ ఇక గిట్లా జేబుల పైసలు లేకపోయే వరకల్లా కట్నం ఇయ్యాలని ఉన్నా ఇయ్యకుంటేనే పోతురు చాలా మంది. అందుకే ఒక పెద్ద ఆయన ఏ ఉపాయం చేసిన ఎరికేనా చూడుని జప్పునా. అరేవా, అవో చూడురోల్లా జేబుకు స్కానర్ పెట్టుకొని తిరుగుతుండు. పేటిఎం కొట్టు అనుకుంటా. అన్నటినే కొబ్బరి బోండాలో లేకుంటే గాజులో పక్క పిన్నిసులో అమ్ముతలేడు. బిడ్డలగ్గం చేస్తాడు. అరే అవంటే అయితే పెళ్ళంటే కట్నాలు చదివించుడు కూడా ఉంటుంది కదా. మరి 101 రూపాయి 1116 అనుకుని కడుతుంటారు. ఇక ఇక్కడ చిల్లర పంచాయతీ బాగా అవుతుంటది. ఇక ఈ నడుమ చాలా మంది పైసలు కూడా దగ్గర పెట్టుకుంటలేరు. అందుకే ఈ పెళ్లి పిల్లోళ్ళ నాయన ఏం చేసిందంటే వచ్చిన సుటపోలకు కడుపు నిండా తిండి పెట్టి దర్వాజా కానే నిలబడి కట్నం చదివియాలనుకునేటోళ్ళు నా జేబుకు స్కాన్ చేయుర్రి, ఎంత కొడతారో గంత కొట్టురి, చిల్లర లేవని మొహమాటానికి ఓకురని చెప్పుకొత్తాండోళ్ళ. ఇక గిట్లా స్కానర్ను పెట్టుకొని తిరుగుతున్న పెళ్లి పిల్ల నాయనను చూసి వచ్చిన సుట్టపోలు కూడా పరిచయం అయ్యారు. ఇదేదో మంచిగానే ఉన్నది పటు, దుఃఖంకి పోయి గిఫ్టులు కొనుడు, పైసలు పెట్టేతందుకు కవర్లు కొనుడు, శిలల కోసం అటు ఇటు దేవుడు ఆడుడు అవన్నీ తప్పినైతి అంటురు. మొత్తానికి పెళ్లిళ్ళు కూడా డిజిటల్ అయిపోతున్నాయి పో. అసలు పెళ్లిళ్ళే ఏందోలా ఆఖరికి అడక్క తినుడు కూడా డిజిటలే అయిపోతుంది మన దేశంలో. ఈ పెళ్లి పిల్లోళ్ళ నాయన అన్న కట్నం గిట్లా పేటిఎంలా అడుక్కుంటుండు. బిచ్చపోలైతే నడి బజార్లనే గిట్లా స్కానర్లు పెట్టి అడుక్కుంటురు. చిల్లర లేవు అన్న మాట జనం నోటికెళ్ళి రాకుండా స్కాన్ చేయని చెప్పుమని అడుక్కుంటురు. నిజంగా మన దేశం ఎట్లా డెవలప్ అయిందో గానీ గిట్లా అడుక్కునే కాడ ఉపాయాలు కనిపెట్టుట్లా మాత్రం ఒకరిని మించి ఇంకొకరు తయారయ్యారు పో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కోడి గారిని పలకరిద్దాం. కోడి గారిదా? ఎందుకబ్బా, కోడిని ఎవరన్నా కోసుకొని తింటారు కానీ ఇంకా పలకరిచ్చు కూడానా అంటారా? అవు మరి, అది ఉత్తపచ్చి కోడి కాదు, చిత్ర విచిత్రమైన వింత కోడి. ఆ కోడి నడక చూస్తేనే మీకు పరేషాన్ అనిపిస్తుంది. మరి గట్ల పరేషాన్ కావాలంటే మనం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పోవాలి. పారి మరి జప్పునా. ఇప్పుడు మనం అశ్వారావుపేట మండలం నారంవారి గూడెం ఊర్లు ఉన్నామోల్లా. ఈ ఊర్లే ఇప్పుడు ఒక సెలబ్రిటీ పుట్టుకొచ్చింది కాదు. సెలబ్రిటీ చూస్తారా?
అగగగో గీ అన్న ఎత్తుకున్నాడు. ఆవ్ గీ కోడి పుంజే ఇప్పుడు నారం వారి గూడెంలో ఫేమస్ అయింది. ఆగో దీని కాళ్ళను చూడుర్రి, 1 2 ఆగో 3 4 మొత్తం 4 కాళ్ళ కోడ అన్నట్టిది. చిత్రమే ఉన్నది కదా. నాగరాజు అనే గీ అన్న పందెం కోళ్ళను సాత్తాడు. అయితే ఈయన సాదుకుంటున్న కోళ్లకు 4 కాళ్ళ కోడి పుట్టింది. ఇంకేంది కదా, ఈయనది ఓగ సంబరమా. ఇంతకు ఈ 4 కాళ్ళతోని ఈ కోడి ఎట్లా నడుతుంది కావచ్చు. ఏమే పుంజు ఏది ఒక పారి క్యాట్ వాకు సారీ కోడి వాకు చెయ్యి. అగ్గరో చూసినవా, ఇక దీన్నట వచ్చే సంక్రాంతి నాడు పందెంలో దించుతాడట. ఇక దీన్ని కొనేదందుకు చుట్టుముట్టు ఊరలు ఎగబడుతురు కదా. కానీ ఈ అన్న మాత్రం అమ్మేది లేదు. ఈ 4 కాళ్ళ కోడితోని 4 రాళ్ళు ఎన్కేసుకుంటాన పడుతుండు. ఇక సందుల సందు ఈ 4 కాళ్ళ కోడిని బ్రహ్మంగారి ఖాతాలో కూడా వేసిర్రోల్లా. వెనకట బ్రహ్మంగారి చెప్పినట్టే ఈ కోడి 4 కాళ్ళతోని పుట్టింది. అంత దేవుని మహిమ, బ్రహ్మంగారి మహత్యం అనబడుతుర్రు. అదన్నట్టు ముచ్చట. అవుగాని మీ ఊర్లల్లా బర్ల సంత నడుతుందనోలా. బర్ల సంత బర్రె రేటు ఏ పాటు ఉంటుందోలా? 20,000 30,000, ఇంకా మంచి బర్రె అయితే 50,000 కూడా పలుకుతుంది కదా. కానీ ఒక బర్రెనులా 100 కాదు 1000 కాదు కోట్ల రూపాయలు పలుకుతాంది. అరే అవు అంటే 1 కాదు 2 కాదు దగ్గర దగ్గర 25 కోట్ల రూపాయలట బర్రె ఖరీదు. సరే బర్రె సంగతి అటెన్కే చెప్తా గానీ ముందుగాలనైతే ఈ గుర్రాన్ని చూడుర్రి. కర్రె గుర్రం దీన్ని పట్టుకొని ఎట్లా చూస్తుర్రో చూడు. వీళ్ళు దీన్ని అమ్మకానికి పెట్టిర్రు. ఎంత కమ్మిర్రో ఎరికేనా? మరి మీరు చక్కెర కింద పడద్దు. చెప్తున్నా మరి ఇనుర్రి. అక్షరాల 15 కోట్ల రూపాయలు. అరే అవంటే గరం కోట్లు కావు, పైసల నోట్లే. 15 కోట్ల రూపాయలు పెట్టి ఈ సక్కదనాల గుర్రాన్ని కొనుక్కున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ జీవాల అంగడి నడుతుంది. బర్రెలు గుర్రాలను అమ్మకానికి పెట్టిర్రు. ఈ గుర్రాన్ని 15 కోట్ల రూపాయలకు అమ్మిర్రు వీళ్ళే. మరి దీని స్పెషాలిటీ ఏందంటారా? ఇది రేసింగ్ లో పోతే ఫస్ట్ ప్రైజ్ పట్టుకొత్తదటం వల్ల ఇక దీనికి తిండి కూడా ఉత్తపచ్చి తిండి పెట్టలే. అన్ని డ్రై ఫ్రూట్స్ గిరి ఫ్రూట్స్ పెట్టి సాదిర్రు. తిప్పి కొడితే దీని వయసు 2 ఏళ్ళు ఏమో ఉంటాయి అంతే. ఏడ పడితే గడ కనబడాయట ఈ గుర్రాలు. 100లో ఒక్కడి కానొస్తుందట. అందుకే దీనికి గంత రేటు అని అంటుర్రు. మరి ఇక గుర్రం ఖరీదు గట్లుంటే ఇక 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 ఈడ బర్రెని పట్టుకొని ఉన్నారు చూడు. ఈ బర్రె ధర వెళ్తేనైతే పర్షాన్ అవుతారు. ఇది 23 కోట్ల రూపాయల బర్రె నటన వల్ల. అరే నిజం, బర్రెకే 23 కోట్ల రూపాయలు. ఇంకా అమ్ముడు పోలే 9 కోట్లకు ఒక పెద్ద ఆయన కొంట అని ముంగడికి వచ్చింది. కానీ వీళ్ళు మాత్రం ఇయ్యా అంటుర్రు. 23 కోట్ల రూపాయలకు 1 రూపాయి కూడా తక్కువ చెయ్యా అని అంటుర్రు బర్రె ఓనర్లు. మరి ఎందుకు గంత రేట్ అయ్యా అంటే ఇది మస్తు పాలిత్తదట. ఇక ఇసొంటి బర్రె ఇంట్లుంటే ఇంటికి ధనలక్ష్మి అద్దన్నా అత్తదటన వల్ల. అందుకే గింత రేట్ అట. కాదు 23 కోట్ల రూపాయలు పెట్టి బర్రెగా ఉన్నాయనే ఇంకా లక్ష్మీదేవి కోసం ఎందుకు చూస్తుంది కావచ్చు. ఏమో పట్టుర్రి. అసలు ఈ సంతల ఈ బర్రెలు గుర్రాల రేటు ఇంటుంటే సప్పుడేగా ఈ కొలువులు గెలువులు ఇడిచిపెట్టి బర్రెలు అమ్ముకొని బతుకున్న అయ్యా అన్నట్టు గుర్తుందట చాలా మందికి. రోడ్ల మీదకి వచ్చినప్పుడు జర వెనక ముందు చూసుకోవాలి, పైలంగా పోవాలి, ఇంట్లోలను యాదికి తెచ్చుకొని స్టీరింగ్ పట్టాలి అని 1కి 10 బాట్లా చెప్తూనే ఉంటాయి కదా. అయినా కానీ ఎవరి పోకట వాళ్ళదే, ఎవరి కథ వాళ్ళదే. మళ్ళీ ఏమనంటే కోపాలు, నా బండి నా ఇష్టం, నా కారు నా ఇష్టం, నా నడుపుడు నా ఇష్టం అంటారు. వాళ్ళ దిక్మాల నడుపుడుకు అన్నం పుణ్యం తెలియనోళ్ళ కుటుంబాలను రోడ్డు పాలు చేస్తారు. ఏందో ఏమో పాటు అగో కొన్ని యాక్సిడెంట్ల
ఆ ట్రాలీ ఆయన గుద్దుకుంటా పోయిండు. బండి గిర్ర గిర్ర తిరిగింది. ఇంకా నయ్యం, ఈయనకి ఏం కాలే. అవతల ఇంకో స్కూటర్ ఆయనకు కూడా టక్కర్ అయింది కాదు. రోడ్డు మీద పోయేటప్పుడు ఏందోళ్ళ గిట్ల దంచకపోతారు. అసలు మనుషుల పానాలు అనుకుంటుర్రా, పిల్లల ఆటలు అనుకుంటుర్రా? అరే ఏమన్నా అయితే ఇంట్లోకి ఎంత కోసా? ట్రాఫిక్ రూల్ పాటించుర్రి అని 1కి 10 మాటలు చెప్పినా గాని గదే కథ, గదే కార్ఖానా. ఎన్నడు మారుతారో ఏం పాడో పో. ఏ మాట కామాటినుల్లా పోలీసులకు దొంగలకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. అసలు పోలీసుల పని ఏంది? దొంగతనాలు జరగకుండా చూచుడు, దొంగలను పట్టుకునుడు, గంతే కదా. అయితే ఒక పోలీస్ మేడం ఉన్నదుల్లా దొంగలను పట్టుకొని ఆమెకు ఈ పోలీస్ నౌకర్ మీదనే విరక్తి పుట్టింది కావచ్చు. ఈ పోలీస్ నౌకర్ కంటే దొంగతనాలే నయం అనుకోవచ్చు. అందుకే దొంగ పోలీస్ అవతారం ఎత్తింది. మరి మేడం గారి కళాపోషణ చూడాలి కదా మీరు. అగగో రంగంలోకి దిగింది చూడురి మీరే. నిజంగా ఈ ముచ్చట చూసి ఆల్ ఇండియా దొంగల సంకపోలు మస్తు దిల్కుష్ అవుతారు కావచ్చు. చూసినవా, ఎవరైనా కానీ దొంగలు మంచోళ్ళ లెక్క మారుతారు, కానీ ఈడ మా దొంగలని ఆదర్శంగా తీసుకొని పోలీసులే దొంగల లెక్క మారిరు. ఇది మేమంటే అని గల్లా ఎరేతారు కావచ్చు. సరే అసలు ముచ్చట్లకు అద్దాం. ఇక ఈ అమ్మగారిని చూడుర్రి, గుడ్డిగా కనబడుతున్నదా? సీసీటీవీలో పడ్డది. మేడం గారు ఏం చేస్తానంటే దొంగతనం చేస్తాంది, దోసింటినే దోసుకపోతాంది. అంటే దొంగక్క అన్నట్టు. ఇలా వింతేమున్నది, దొంగలలో ఆడ దొంగలు ఉండరా అని అనేరు. అయితే ఈ మేడం గారు పోలీసు మేడం అన్నట్టు. అది కూడా ఉత్తపచ్చ పోలీసు కూడా కాదు, డిఎస్పీ మేడం. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల డిఎస్పీ కొలువు చేస్తుంది. ఇంకేంది, 1,00,000 కంటే ఎక్కువనే ఉంటది జీతం, కోటరు గీటరు అన్ని సవలతులు. కానీ పోలీస్ మేడంకు దొంగతనాల మీద కాయిషి పుట్టిందోళ్ళ. అది కూడా దోస్తింట్లోనే బోని చేసింది. 2 లక్షల రూపాయల నగదు, ఫోన్లు ఎత్తుకుపోయింది. అయితే ఆ దోస్తు ఈమెనే దొంగ అని తెలియక ఈ పోలీస్ మేడంకి చెప్పుకొని ఏడ్చిందట. గిట్ల సంగతి, నా ఇంట్లో దొంగలు పడ్డారు, నువ్వే దొరకబట్టాలి అని చెప్పింది. చూసినవా, దొంగకు తాళాలు ఇచ్చుడంటే గిదే కావచ్చు. మరి అటంగా సీసీటీవీ చూస్తే ఈ దొంగ పోలీస్ మేడం బాగోతం బయటపడ్డది. ఇక పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇస్తే ఈ డిఎస్పీ మేడంను ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసిరు ఎస్ఐసిఐలు. కానీ ఏ మాట కామాటేనోళ్ళ, ఎవరైనా దొంగలు మారాలని పోలీసులు మంచి ముచ్చట చెప్తారు, స్కీములు పట్టుకొస్తారు కదా. కానీ ఈడ పోలీసు దొంగ లెక్క మారిపోయింది. గట్లుంటది మరి దొంగల పనితనం అంటే. అవుగాని మీరు ఆన్లైన్లో సామాన్లు బుక్ చేస్తారా రోలా? అసలు ఈ నడుమ చాలా మంది దుకాణాలకు పోవడే బంద్ పెట్టిరు. టీవీ కొనాలన్నా, ఫోన్ కొనాలన్నా, ఫ్రిడ్జ్ అయినా, బట్ట అయినా, ఆఖరికి కూరగాయలు కూడా ఆన్లైన్లోనే తీసుకుంటారు కదా. అయితే గిట్లనే ఒక అన్న ఆన్లైన్లో ఫోను ల్యాప్టాప్ ఆర్డర్ చేసిండు, పైసలు కట్టిండు. మరి ఆయనకు ఏం పార్సిల్ వచ్చిందో వరకేనా చూసి తరించురి మరి. ఇగో ఈయనకు అమెజాన్లో పార్సిల్ వచ్చిందోలా 1,80,000 రూపాయల ల్యాప్టాప్ ను ఆర్డర్ చేసిండు. పైసలు కూడా ముట్టినాయి కంపెనీకి. ఇక పార్సిల్ రాగానే సంబుర వాడకుండా తెరిచిండు. ఇక కలకాలం యాదుకుండాలని పార్సిల్ డబ్బా అయిపోయేటప్పుడు వీడియో కూడా రికార్డ్ చేసిండు. ఇక చూడు మీరు. చూసిరా ల్యాప్టాప్, ఇది కొత్త రకం ల్యాప్టాపా? ఈ నడుమ గిట్ల కూడా వస్తాయని కారణం ఆడారు. అయితే ల్యాప్టాప్ పంపురా నాయనా అంటే వాడు గచ్చుబండ పంపిండు, గచ్చుబండ. ఇక చెప్పు కథ, 1,80,000 కట్టింది గీ బండరాయిని కొనేతందుక. ఇక ఏమనాలి చెప్పురి. ఇక ఇదే ముచ్చట అమెజాన్ వాళ్ళకు కంప్లైంట్ చేస్తే స్వారీ ఏమనుకోకు అనుకుంటా చెంపలేసుకొని పైసలు వాపసు పంపిర్రట. అగర్చి పార్సిల్ ఇప్పేటప్పుడు వీడియో తీయకుంటే ఎట్టుండు కావచ్చు. నువ్వే దొంగవు, బండాలు పంపినావని అబద్ధాలు ఆడుతున్నావని ఉల్టా అన్ను కావచ్చు. కాదుల్లా అసలు ఈ నడుమ గిట్లా ఆన్లైన్ లో ఏమన్నా తెప్పియాలంటేనే కూడా అనుమానమే కొడుతుంది. ఏది ఆర్డర్ చేస్తే ఏ బండరాయి పంపుతాడో, ఏ బాంబు పెడతారో గిట్లనే అనిపిస్తున్నది మరి చాలా మందికి. కొందరికి పొద్దుగాల లేవాలంటేనే నరకం అంటే నరకం అనిపిస్తుంది కదా. అలారం పెట్టుకున్నా దాన్ని బంద్ చేసి మరీ నిద్ర పోతుంటారు. నిద్ర అంటే బంగారం మరి. అయితే ఎంత లేపినా నిద్రలకెళ్ళి లేవని బిడ్డల కోసం ఒక తల్లి ఏం ఉపాయం చేసిందో ఎరికేనా చూడురి మీరే. ఇగో ఫస్ట్ అయితే గిది చూడురి, బ్యాండ్ బాజాలు. ఏమన్నా పెళ్ళైతున్నదా, ఫంక్షనా, ఇంత కత్తాండ్లు కదా అంటారా. చూడురి ఏమైతున్నదో.
అర్థమైందనొల్ల సినిమా అంతా. అయితే వీళ్ళు తెల్లారగట్ల నిద్ర లేవమంటే అస్సలేచుడే లేదట. వీళ్ళ అమ్మకు చెప్పి నోరు నొత్తాందట గాని వీళ్ళు మాత్రం మంచంలకెళ్ళి లేతలేరు. చెద్దరు కప్పుకొని వండుకుంటురు. దినామిదే కథ. అందుకే వీళ్ళమ్మ ఏం చేసిందంటే గిట్లా బ్యాండోలను పట్టుకొచ్చింది, సప్పుడు చేయించింది. కథ దెబ్బకు అందరు లేచిరు. ఇట్లా ఎన్ని రోజులు లేవరో అన్ని రోజుల దాకా బ్యాండ్ బాజా భారత్ ఉండనే ఉంటదని చెప్పుకొచ్చింది. అసలు గింత పెద్ద ఉపాయం చేసే బదులు సప్పుడేక చెమ్మడు నీళ్లు చల్లితే అయిపోవు కదా వీళ్ళ ముఖాల మీద, దెబ్బకు నిద్ర కూడా ఎగిరిపోవు. అంతేనా కదా? కానీ ఏ మాట కామాటేనోళ్ళ పొద్దుగాల అసలే నిద్ర లేవ బుద్ధి కాదు. పండుకున్న కొద్ది ఇంకా అట్లనే వండుకో బుద్ధి అవుతుంది. అలారం సప్పుడు చేసినా కానీ దాన్ని బంద్ చేసి మరీ వండుకుంటారు. కానీ ఎక్కువసేపు గట్ల వండుకునుడు కూడా మంచి పద్ధతి కాదు కదా. అందుకే ఇగో గిట్ల ఉపాయాలు చేస్తాను అన్నట్టు. చూసిరు కదా, గిదే ఇవాల్టి ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.